సింహాచలం గిరి ప్రదక్షిణకు దేవాదాయ శాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది. గిరి ప్రదక్షిణకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టింది. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి గిరి ప్రదక్షిణకు సంబంధించి మరింత సమాచారం విశాఖ నుంచి మా రీజనల్ కోఆర్డినేటర్ కిరణ్ అందిస్తారు. పౌర్ణమి సందర్భంగా ప్రతి ఏటా సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి వారి గిరి ప్రదక్షిణ జరుగుతున్న నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలతో పాటు ఒరిస్సా, ఛత్తీస్గఢ్ నుంచి వేలాది మంది భక్తులు కాలినడకన సింహగిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటారు. రేపు జరగబోయేటువంటి గిరి ప్రదక్షిణకు సంబంధించి దేవాదాయ ధర్మాదాయ శాఖ విస్తృత ఏర్పాట్లను చేసింది. భక్తుల టాకిని దృష్టిలో ఉంచుకొని 32 కిలోమీటర్ల మేర సింహగిరి చుట్టూతా ఏదైతే ఇటు తొలి పావంచా నుంచి హనుమంతవాక మీదుగా హెచ్బి కాలనీ, అదేవిధంగా గోపాలపట్నం, ఎన్ఏడి ఇలా తిరిగి మళ్ళీ తొలి పావంచా వరకు స్వామివారిని కాలినడకన చేరుకున్నటువంటి భక్తులు సింహగిరిలో కొండపై వేయించేసినటువంటి సింహాద్రినాథుని దర్శించుకొని మొక్కులు చెల్లించుకోవడం అనేది ఆనవాయితీగా వస్తుంది. 2008వ సంవత్సరం నుంచి నిరంతరాయమానంగా జరుగుతున్నటువంటి గిరి ప్రదక్షిణకు వచ్చేటువంటి భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా దేవస్థానం అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఇక్కడ క్యూలైన్ల ఏర్పాటుతో పాటు కాలినడకన దర్శించుకునేటువంటి భక్తులందరూ కూడాను స్వామివారి దర్శనం కల్పించేలాగా దేవస్థానం అధికారులు ఏర్పాటు చేశారు. రేపు మధ్యాహ్నం సుమారు 2 గంటల ప్రాంతంలో ఆలయ అనువంశిక ధర్మకర్త అయినటువంటి అశోక్ గజపతిరాజు స్వామివారి రథాన్ని ప్రారంభించిన అనంతరం భక్తులందరూ కూడా కాలినడకన రథం వెనకాతల కాలినడక సాగిస్తూ ఉంటారు. అయితే మార్గం మధ్యలో భక్తులకు అవసరమైనటువంటి మంచినీటి సదుపాయం కానీ, మజ్జిగ కానీ, ఇతరత్ర ప్రసాద వితరణ కానీ వివిధ స్వచ్ఛంద సంస్థలన్నీ కూడా దాదాపు 72 స్వచ్ఛంద సంస్థలు ఈ ఏడాది ముందుకు వచ్చి భక్తులకు సకల సదుపాయాలు అందించేలాగా చర్యలు తీసుకోవడం జరిగింది. ఇంకో పక్క మనం చూసుకున్నట్టయితే ఈ సింహగిరి ప్రదక్షిణ నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీసు యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది. ఎక్కడికక్కడ సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం, ఇంకో పక్క ఎక్కడైనా ఈ కాలినడక మార్గంలో భక్తులకు ఏదైనా ఇబ్బందులు ఎదురైతే, ఏదైనా అనారోగ్య సమస్య తలెత్తినట్లయితే వాళ్ళకు అవసరమైనటువంటి సహాయం అందించేందుకు తాత్కాలికంగా మెడికల్ ఫెసిలిటీ కూడా ఏర్పాటు చేయడం, ఇంకో పక్క అవసరమైనటువంటి టాయిలెట్స్ కానీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం మీద మనం చూసుకున్నట్లయితే ప్రతి ఏటా ఆషాఢ పౌర్ణమి రోజు జరిగేటువంటి గిరి ప్రదక్షిణకు ప్రాచుర్యం పెద్ద ఎత్తున దేవస్థానం కల్పిస్తున్నది. మొత్తం మీద మనం చూసుకున్నట్టయితే ఏడాది జరిగేటువంటి గిరి ప్రదక్షిణలో దాదాపు 6 నుంచి 7 లక్షల మంది భక్తులు పాల్గొనే అవకాశం ఉందని చెప్పి దీనికి సంబంధించి ఇప్పటికే జిల్లా అధికార యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు కూడా చేసింది. దీనికి సంబంధించి సమీక్ష గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని గతంలో మనం చూసుకున్నట్టయితే సింహగిరిపై చందనోత్సవం రోజున జరిగినటువంటి అపశృతి గోడ కూలిపోయి దాదాపు 7గురు చనిపోవడం, మరోవైపు తాజాగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ క్యూలైన్ల ఏర్పాట్లో రేకుల షెడ్డు పడిపోవడం, ఇవన్నీ చూసుకున్న తరుణంలో మరింత పకడ్బందీ ఏర్పాట్లు చేస్తూ భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎటువంటి సంఘటనలు చోటు చేసుకుండా ఉండేందుకు మరింత పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని చెప్పి జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ ఇప్పటికే అన్ని శాఖల అధికారులతోటి సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ ఈ ఏడాది జరిగేటువంటి గిరి ప్రదక్షిణకు భక్తులు లక్షలాదిగా తరలి వస్తున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పి ఇప్పటికే దేవాదాయ శాఖ అధికారులు కావచ్చు, మరోవైపు జిల్లా అధికార యంత్రాంగం స్పష్టం చేస్తుంది. కెమెరామెన్ శంకర్తో కిరణ్ కుమార్, 99 టీవీ, వైజాగ్.